అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్‌లో ఎలా ఉంటాయంటే, మన మనసు కృంగిపోయేలా ఉంటాయి. దీనికి మెయిన్ కారణం లేదంటే గనుక మెయిన్ రీజన్ ఏది చెప్పొచ్చు ఎందుకనగానే, అందరి మాటలు వినటం మనం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. లైఫ్‌లో వన్ ఆఫ్ ద టాప్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన మాత్రమే. గుర్తుంచుకోవాలి. అంటే మన క్రీస్తుని గురించినటువంటి మాటలు అనగా జ్ఞానం, వాక్యాన్ని మనం విన్నాం అనుకోండి, మనలో విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే లోకస్తుల మాటలు మనం విన్నామో వెంటనే మనకి ఒక భయం, ఒక ఆందోళన, ఒక దిగులు అనేవి మనలో పట్టుకుంటూ ఉంటాయి. అలాంటి ఫీలింగ్స్ మనలో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి ఎందుకనగానే, ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క వాక్యాన్ని అనగా బైబిల్ని మాత్రం మనం ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్నే మనం వింటూ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మాత్రమే మన గతం ఉంటుంది, మన ప్రస్తుతం ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది. కానీ బయట వాళ్ళకి గతం పరిపూర్ణంగా తెలియదు, జరిగే అస్సలు తెలియదు, ఫ్యూచర్ ఇంకా అసలే తెలియదు. అందుకే మనుషుల గురించి, ముఖ్యంగా దేవునికి ఇష్టం లేనటువంటి బుద్ధిహీనుల గురించి దేవుడు రాయించినటువంటి ఒక మాట ఏంటో మనం చూసాం అనుకోండి. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే, కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను. వాళ్ళకి తెలియదండి. నీ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో వాళ్ళకి తెలియదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ లైఫ్ గురించి ఎందుకు, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. అందుకే కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారని రాయబడిందండి? విస్తారముగా మాట్లాడతారు. మనం ఏంటంటే విశ్వాస సంబంధమైన మాటలు మనం వినకుండా విస్తారంగా మాట్లాడే మాటలు మనం వింటూ ఉంటాం. ఇది వచ్చినటువంటి ప్రాబ్లం. అరే, నువ్వు ఇంకా గేట్కి అప్లై చేయలేదా? ఏం జరుగుద్దో తెలుసా నీకు? అరే, ఇంకా నువ్వు ఈ స్పెషల్ కోర్స్ కంప్లీట్ చేయలేదా? ఏం జరుగుద్దో తెలుసా? అరే, మీకు ఇంకా సంతానం రాలేదా? ఏం జరుగుద్దో మీకు తెలుసా? అరే, నీకు ఇంకా పెళ్ళే కాలేదా? ఏం జరుగుతుందో నీకు తెలుసా? 24 సంవత్సరాలు వచ్చి నీకు ఇంకా పెళ్ళే కాలేదా? చాలామంది చెల్లమ్మల్ని కృంగిపోయేలా చేసే మాట అండి. చాలామంది తమ్ముల్ని కృంగిపోయేలా చేసామంటే, ఎంత వయసు వచ్చింది నీకు ఇంకా ఉద్యోగం రాలేదా? అరే, ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఫెయిల్ అయిపోయావా? ఇలాంటి మాటలు విన్నప్పుడు వాళ్ళు వాటిని తీసుకుని మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా, వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా, పక్క ఊర్లో ఏం జరిగిందో తెలుసా, నీకు అలాగే జరుగుద్ది. ఈ మాటలన్నీ మనం విని ఏమైపోతుంటాయండి, దిగులు చెందుతామండి, భయపడిపోతామండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అబ్రహాం గారికి కూడా సంతానం వెంటనే కలగలేదు. యేసేపు గారి జీవితంలో కూడా ఆశీర్వాదం వెంటనే రాలేదు. వాళ్ళు దేవునికి ఇష్టంగా నడుచుకున్నారు. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలనుకున్నా, అదేంటంటే, ఎప్పుడైతే ప్రజల మాటలు మనం వింటామో మనలో దిగులు ప్రారంభమవుద్ది, మనలో కృంగిపోయే మనసు ప్రారంభమవుద్ది, మనలో భయపడే తత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రభువు మాట విన్నామో, ప్రభువుకి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకున్నామో, పిల్లరా చక్కగా అండర్లైన్ చేసుకోండి. ఈ డైలాగ్స్ కావాలంటే కనుక చాలా బ్యూటిఫుల్గా దేవుడు రాయించారు. ఇర్మీయా గ్రంథం మనం చూద్దాం, 33వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే కనుక దేవుడు మనతోనే మాట్లాడుతున్నటువంటి మాట. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దామండి. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గురించిన వర్తమానము జనులు విని, ఏమండి, దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ఉపకారములను గురించి జనులు విని, నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. గుర్తుంచుకోండి, దేవునికి ఇష్ట ప్రకారంగా మనం ఉంటే మన జీవితాన్ని చూసి, మన జీవితంలో దేవుడు చేసినటువంటి సమస్త క్షేమకరమైనటువంటి మేలులను చూసి ప్రజలు దిగులు పొందుతారు, ప్రజలు భయపడతారు, ప్రజలు దిగులు చెందుతారు. ఎప్పుడైతే ప్రజల మాటలు మనం విన్నామో మనం దిగులు పడతాం. కనుక నువ్వు దిగులు చెందుతున్నావంటే, కృంగిపోతున్నావంటే, దేనికైనా భయపడుతున్నావంటే కారణం ఒకే ఒకటండి. అదేంటంటే, ప్రభు మాటలు వినకుండా బుద్ధిహీనంగా తెలియకుండా మాట్లాడే, విస్తారంగా మాట్లాడే ప్రజల మాటలు వింటున్నావు అంతేనండి. అది ధైర్యంగా ఉండాలంటే నీ జీవితాన్ని బట్టి ఎవరైతే నీపైన వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళు దిగులు పడేలా ఉండాలంటే కనుక ప్రజల మాటలు వినటం మాని ప్రభు మాటలు వినండి, ప్రభు మాటలు ఆలోచించండి, ప్రభు మాటలు ఆచరణలో పెట్టండి, ప్రభువుకి ఇష్టకరంగా బ్రతకండి. మన జీవితం అనేది అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎవరైతే మన మీద అసూయపడుతున్నారో, వ్యతిరేకంగా వస్తున్నారో వాళ్ళకి దిగులుగా దేవుడు మార్చే బాధ్యత ఆయన తీసుకుంటారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా ప్రభావ ఇంకొన్ని గొప్పగా తండ్రి ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతోమంది దీవించబడే ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభావ. ఈ వీడియోస్ డివోషన్స్ తండ్రి చూసి ఎంతమంది అయితే ప్రభా ఆశీర్వదించబడుతున్నారో వారు మాత్రమే కాకుండా తండ్రి ఇంకా ఎక్కువ మంది ఎంతోమంది మీ యొక్క రక్షణ ఆనందాన్ని చూడాలని ఆశ కలిగి తండ్రి షేర్ చేస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి ప్రభా. వారి కుటుంబాన్ని బలపరచండి, వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి ప్రభా. వారు ప్రభా ఆర్థిక ఆరోగ్య మానసికమైన సమస్యల్లో గురింగిపోకుండా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలమైనటువంటి పునాదుల వల్ల తండ్రి బలమైనటువంటి ఆలోచనలు కలిగి బలంగా ఎదుగునట్లుగా సహాయించండి తండ్రి. పరలోకాన్ని చేరుకునే విధంగా తండ్రి, పాపాన్ని విసర్జించే విధంగా ఆత్మ సంబంధమైనటువంటి మేలు ఎన్నో తండ్రి వారికి అనుగ్రహించండి ప్రభా. ఈ పరిచర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దీనుడు నేను నా ద్వారా తండ్రి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. ముందు కూడా బలంగా తండ్రి వాడుకోనండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి మీ యొక్క బలమైన సాధనంగా తండ్రి వాడండి ప్రభు. మీ యొక్క నామ మహిమార్థమే తండ్రి నన్ను మీ యొక్క చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.